హాయ్ మా ఇవాళ రిలేషన్షిప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ విత్ ఎకనామిక్స్ అంటే ఎకనామిక్స్కి పొలిటికల్ సైన్స్కి మధ్య ఉన్న సంబంధాన్ని ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇది ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. సో ఎకనామిక్స్ ఈజ్ ఎ ఫినాన్షియల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ స్టేట్. ఏంటంటే ఎకనామిక్స్ ఈజ్ ఏ ఫినాన్షియల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ స్టేట్ అంటే ఒక రాజ్యం యొక్క ఆర్థిక నిర్మాణమే ఆర్థిక శాస్త్రం అనమాట. రాజ్యానికి ఆర్థిక శాస్త్రానికి ఉన్న మధ్యగల సంబంధం ఏంటి అంటే రాజ్యం యొక్క ఆర్థిక నిర్మాణమే ఆర్థిక శాస్త్రము. ఓకే, నెక్స్ట్ పొలిటికల్ సైన్స్ ఈజ్ స్టడీ ఆఫ్ స్టేట్ అండ్ గవర్నమెంట్ ఇన్ సిస్టమాటిక్ వే. ఇక్కడ పొలిటికల్ సైన్స్ అంటే ఏంటండి, స్టేట్ని గవర్నమెంట్ని ఒక సిస్టమాటిక్ వేలో చదివేది రాజనీతి శాస్త్రం పొలిటికల్ సైన్స్. అంటే ఎకనామిక్స్కి పొలిటికల్ సైన్స్కి మిక్సింగ్ ఏంటి, ఇక్కడ పొలిటికల్ సైన్స్ అంటే స్టేట్ని గవర్నమెంట్ని చదువుతుంది, బట్ ఆ రెండిటి యొక్క ఆర్థిక నిర్మాణం, ఇప్పుడు స్టేట్ రన్ అవ్వాలన్నా గవర్నమెంట్ రన్ అవ్వాలన్నా మెయిన్ సోర్స్ ఏంటి, ఎకనామిక్స్. సో ఎకనామిక్స్ అనేది ఫినాన్షియల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ స్టేట్, ఫినాన్షియల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ స్టేట్. అర్థమైందా ఇది? నెక్స్ట్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఎకనామిక్స్ టు పొలిటికల్ సైన్స్. ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్కి ఇచ్చిన కాంట్రిబ్యూషన్ సేవలు ఏంటి అని అంటే కనుక మనకి ఫస్ట్ పాయింట్ చూడండి, పొలిటికల్ ఐడియాలజీస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎకనామిక్ కండిషన్స్. ఆల్ ద పొలిటికల్ ఐడియాలజీస్. వాట్ ఆర్ ద పొలిటికల్ ఐడియాలజీస్? పొలిటికల్ ఐడియాలజీస్ అంటే ఏంటండి, మనకి ఆదర్శవాదాలు అనమాట. ఇప్పుడు చూడండి, కొలోనియలిజం అంటే ఏంటండి, వలసవాదము. అదేవిధంగా ఇంపీరియలిజం అంటే సామ్రాజ్యవాదము. ఇలాగ సామ్యవాదము, సామ్రాజ్యవాదము, వలసవాదము ఇవన్నీ కూడా పొలిటికల్ ఐడియాలజీస్. ఇవన్నీ ఏర్పడడానికి రీజన్, ఇవన్నీ ప్రభావితం అవ్వడానికి రీజన్ ఏంటి, ఎకనామిక్ కండిషన్స్, ఆర్థిక స్థితిగతులే వీటన్నిటికీ దారితీస్తాయి అన్నమాట. సో ఫస్ట్ది కొలోనియలిజం చూద్దాం. కొలోనియలిజం అంటే ఏంటండి, పవర్ఫుల్ కంట్రీ కంట్రోల్స్ అనదర్ కంట్రీ టు మేక్ కాలనీస్ ఫర్ ఎకనామిక్ పర్పస్. ఎకనామిక్ పర్పస్ అంటే ఏంటండి, కాలనీయిజం అంటే మనకి ఎప్పుడైతే ఒక పెద్ద కంట్రీ ఉందో ఆ పెద్ద కంట్రీ తన యొక్క ఎకనామిక్ పర్పస్ని మెయింటైన్ చేసుకుంటానికి, ఓకే, తన యొక్క ఎకనామిక్ పర్పస్ని మెయింటైన్ చేసుకుంటానికి మాత్రమే మిగతా చిన్న చిన్న కంట్రీస్ని ఒక కాలనీస్ కింద ఏర్పాటు చేసి రూల్ చేయడాన్ని కాలనియలిజం అంటాం. అంటే ఇప్పుడు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరండి కాలనియలిజంకి? బ్రిటిష్ కాలనియలిజంని ఎక్కువగా కంట్రోల్ చేసింది. ఇంకా దాన్ని బ్రిటిష్ని ఏమంటాం మనం? ద సన్ నెవర్ రెస్ట్ ఆన్ ద బ్రిటిష్ ఎంపైర్ అని ఉంటుంది, తెలుసు కదా. అంటే ఏంటి, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం. సో తన యొక్క ఎకనామిక్ పర్పస్ కోసం అది మిగతా అన్ని కంట్రీస్ని తన యొక్క కాలనీస్ కింద మార్చేసుకుంది. సో అలాగ మనకి కొన్ని సంవత్సరాల పాటు, ఇప్పుడు మన ఇండియానే 200 సంవత్సరాల పాటు వలస రాజ్యం కింద ఉంచుకుంది. సో అలా కాలనీస్ కింద బ్రిటిష్ నడిపింది. అలా కొన్ని రాజ్యాలు ఏర్పడడానికి, అంటే వలస రాజ్యాలు అనేవి ఏర్పడడానికి రీజన్ ఏంటంటే ఎకనామిక్ పర్పస్. ఎకనామిక్ పర్పస్ దాని యొక్క ఆర్థిక అవసరాల కోసం కొన్ని కంట్రీస్ని ఆక్రమించడం అనేది జరిగింది. ఓకే, కాలనీస్ అర్థమైంది కదండి. నెక్స్ట్ ఇంపీరియలిజం. ఇంపీరియలిజం అంటే ఏంటండి, సామ్రాజ్యవాదము. అంటే ఏంటి, పవర్ఫుల్ కంట్రీ, బోత్ ఆర్ పవర్ఫుల్ కంట్రీ, అంటే ఏదో ఒక కంట్రీయే లీడ్ చేయడం. చూడండి, పవర్ఫుల్ కంట్రీ ఎక్స్టెండ్స్ ఇట్స్ పవర్ into another territory by takeover. చూడండి, ఇక్కడ పవర్ఫుల్ కంట్రీ అంటే ఏం లేదండి, మీరు కేక్ తింటున్నారు, మీకన్నా బలమైన వాడు వచ్చేసి మీ చేతిలోంచి కేక్ లాక్కున్నాడు అనుకోండి, అదే ఇంపీరియలిజం. ఓకే, అంటే ఏంటంటే పవర్ఫుల్ కంట్రీ, ఒక పెద్ద కంట్రీ వచ్చి తన యొక్క సామ్రాజ్యాన్ని, తన యొక్క పవర్ని మీ దగ్గర కూడా, మీ యొక్క టెరిటరీ మీద కూడా చూపిస్తే, అంటే తను అధికారాన్ని మీ యొక్క భూభాగం మీద చూపిస్తున్నారంటే అర్థం ఏంటి, మీకే అధికారం లేదనే కదా, మీకంతా వాళ్ళని ఎదిరించే శక్తి లేదనే కదా. సో ఆ విధంగా మిమ్మల్ని తగ్గించి, మీ యొక్క పొటెన్సీని తగ్గించి
మీ మీద కూడా ఆధిపత్యాన్ని ఎక్స్టెండ్ చేస్తే అది సామ్రాజ్యవాదము. ఓకే, కాలనిజం అంటే తన యొక్క ఎకనామిక్ పర్పస్ కోసమే వాటిని యూజ్ చేసుకోవడం. ఇంపీరియలిజం అంటే ఏంటి, మొత్తం మీ యొక్క టెరిటరీనే లాక్కోవడం. ఓకేనా, మీ యొక్క టెరిటరీనే అంటే ఏంటి, టెరిటరీ అంటే ఏమని చెప్పాను, భూభాగము, ల్యాండ్కి ఇంకొక పదమే టెరిటరీ. ఓకే, సో ఇంపీరియలిజం అంటే చూడండి, పవర్ఫుల్ కంట్రీ ఏదైతే అధికారిక దేశం ఉందో, అంటే పవర్ఫుల్ అంటే బాగా శక్తివంతమైన దేశం ఉందో, అది ఎక్స్టెండ్స్ ఇట్స్ పవర్ అంటే దాని యొక్క అధికారాన్ని ఎక్స్టెండ్ చేయడం అంటే ఏంటి, విస్తరించడం. ఎక్స్టెండ్ ఇట్స్ పవర్ ఇంటూ అనదర్ టెరిటరీ బై టేక్ ఓవర్ అంటే దాని యొక్క పవర్ని ఎక్కడ ఎక్స్టెన్షన్ చేస్తుంది, అనదర్ టెరిటరీ వేరొక భూభాగంపై. ఎలాగా, బై టేక్ ఓవర్ దాన్ని ఆక్రమించుకుని. సో అలాగ చేసేదాన్ని ఏమంటాం, ఇంపీరియలిజం. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎకనామిక్ కాంట్రిబ్యూషన్స్ టు పొలిటికల్ సైన్స్ అన్నమాట. అంటే పొలిటికల్ సైన్స్ అంటే మనం ఏం చెప్తున్నాం, స్టడీ ఆఫ్ స్టేట్ అండ్ గవర్నమెంట్. స్టేట్ని గవర్నమెంట్ని చదవాలంటే ఇంతకుముందు ఎలా ఉంది అంటే, ఇంతకుముందు మన రాజ్యాలన్నీ ఎలా ఉన్నాయి, కాలనిజం ఇంపీరియలిజం కింద ఉన్నాయి, అవునా. సో ఇలా ఉన్న ఈ రాజ్యాలు ఇలా అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఎకనామిక్ కండిషన్స్. ఓకేనా, అందుకని వీటిని మనం చదువుతున్నాం. నెక్స్ట్ చూడండి, సోషలిజం అంటే ఏంటి, సామ్యవాదము. అంటే పొలిటికల్ ఐడియా ఇన్ విచ్ ఆల్ పీపుల్ ఆర్ ఈక్వల్, మనీ అండ్ ప్రాపర్టీ షుడ్ బి ఈక్వల్లీ డివైడెడ్. సింపుల్ డెఫినేషన్ ఫర్ సోషలిజం అండి, సింపుల్ మీనింగ్ ఆఫ్ సోషలిజం. సో సోషలిజం అంటే ఏంటి అంటే, ఇదొక పొలిటికల్ ఐడియా ఇన్ విచ్ ఆల్ పీపుల్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఎలా ఉంటుంది, ఆల్ పీపుల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానంగా ట్రీట్ చేయబడతారు. మనీ అండ్ ప్రాపర్టీ షుడ్ బి